హలో గైస్! ఈరోజు నేను మా పొలంలో పండే మినుములతో మినపప్పు అయితే చేసి, దాన్ని క్లీన్ చేసి వీటితో ఇడ్లీ, దోస ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇదైతే హెల్త్‌కు చాలా చాలా మంచిదనమాట. ఎందుకంటే బయట కొనే వాటిల కంటే కెమికల్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇవైతే మన పొలంలో పండుతాయి కాబట్టి చాలా బావుంటది. చాలామంది ఏంటంటే ఇవి అమ్మేసి ఇంకా కొనుక్కుంటూ ఉంటారు. సో, మేమైతే అలా కాదు, ఇలా ఆడించుకొని తెచ్చి దానికైతే ఇలా ఇంట్లోనే క్లీన్ చేస్తూ ఉంటామనమాట. పప్పు క్లీనింగ్ అనేది పల్లెటూరులో పుట్టినోళ్ళకైతే కంపల్సరీగా వస్తది. ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఇదే వాడతారనమాట. ముందుగా 2 అవర్స్ అయితే నానబెట్టుకొని వాటర్ పోసి ఇలా వాటర్ అయితే వంపుతూ ఉండాలి. అప్పట్లో అయితే అదే వాటర్‌తో క్లీన్ చేసేవాళ్ళు. ఎందుకంటే పల్లెటూరులో వాటర్ తక్కువగా ఉంటది కాబట్టి, ఇంకా అడుగు కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇషక ఏదైనా ఉన్నా సరే క్లీన్‌గా అయిపోద్దనమాట. అలా తీసుకునే ప్రాసెస్ కూడా ఇంకోటుందనమాట. మంచిగా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఇంకోసారి దోర్చడం అనేసి అయితే అంటారు. అలా దోర్చుకుంటే ఇంకా ఏ ఉన్నా సరే రాయిలు గానీ, ఇసక గానీ ఏవున్నా నీట్‌గా వచ్చేస్తది. సో, ఫైనల్‌గా ఇంతైతే వచ్చింది. కనిపించదు కానీ చాలా చిన్న ఇసుక కూడా వచ్చేస్తది.